హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి చపాతీలని ప్రిపేర్ చేసుకొని, ఆ చపాతీలతోటి లడ్డులని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డులైతే చాలా చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మలీదా లడ్లు అని అంటారు. మరి ఈ మలీదా లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోండి. అందులో ఇలా ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంతా సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇలా సాల్ట్‌ని కూడా వేసుకున్న తర్వాత, ఒక 2 స్పూన్ల వరకు కరిగించినటువంటి నెయ్యిని కానీ, లేదంటే ఆయిల్‌ని కానీ వేసుకోండి. ఇలా ఆయిల్‌ని కూడా వేసుకున్న తర్వాత, ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా చేతితోటి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత, వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ, మనం చపాతీ పిండిని ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా పిండి ముద్దలాగా మిక్స్ చేసుకున్న తర్వాత, పైనుంచి ఒక స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్‌ని వేసుకొని ఒకసారి పిండికి ఇలా పట్టించిన తర్వాత ఈ బౌల్‌పై మూతని ఉంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి, మనకి పిండి చక్కగా సాఫ్ట్‌గా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసి తీసుకోండి. ఇలాగ పిండి అంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసి తీసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలాగ పొడి పిండిలోనికి డిప్ చేసుకొని మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగ చపాతీలాగా ఒత్తి తీసుకోండి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇలాగ చపాతీలాగా ఒత్తి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్‌లోనికి వేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దలంతటిది కూడా ఇలాగ చపాతీలాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీలని మనము కాల్చుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీలని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ చపాతీలని బాగా కాలనివ్వాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టామంటే ఇవి మాడిపోతాయి. లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద ఇలాగ 2 వైపులకి తిప్పుకుంటూ పైనుంచి ఇలాగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్‌ని కానీ వేసుకుంటూ చపాతీని మంచి కలర్ వచ్చి బాగా కాలేంత వరకు ఇలా కాల్చి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కాల్చి తీసుకున్నటువంటి చపాతీని ఒక ప్లేట్‌లోనికి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి చపాతీలన్నిటిని కూడా ఇలాగ కాల్చి తీసుకోండి. ఇలా చపాతీలన్నిటిని కాల్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీలన్నిటిని ఒక ప్లేట్‌లోనికి వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ చపాతీలు వేడిగా ఉన్నాయి కదా! అందుకని ఇప్పుడు వీటిని కొంచెంసేపు చల్లారనివ్వండి. చపాతీలు చల్లారేలోగా గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ ఇలా ప్యాన్ పెట్టుకొని వేయించడానికి సరిపడా నెయ్యిని కరిగించుకున్న తర్వాత ఇలాగ 2 స్పూన్ల వరకు ఎండు ద్రాక్షాలని, అలాగే 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలని, అలాగే 2 స్పూన్ల వరకు బాదం పలుకుల్ని, అలాగే 2 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకోండి. ఇలాగ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని ఇలాగా కరిగించినటువంటి నెయ్యిలోనికి వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిపోయాయి కదా! ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని వీటిని పక్కకి దింపుకొని చల్లారనివ్వండి. ఈ లోపల మనకి చపాతీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంపి తీసుకోండి. ఇలా అన్ని చపాతీలని ముక్కలుగా తుంపి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనికి మనం తుంపి పెట్టుకున్నటువంటి చపాతీ ముక్కల్ని వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోనికి వేసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి చపాతీ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోనికి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని కొన్ని వేసుకోండి. అలాగే కొన్ని పక్కకి తీసి పెట్టుకోండి గార్నిష్ కోసము. అలాగే ఇందులోనే 2 మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా వేసుకొని కోర్స్‌గా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బౌల్‌లోనికి ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికాను ఒక హాఫ్ బౌల్ వరకు బెల్లం తురుముని వేసుకొని ఇలా చేయితో కలుపుతూ ఇలా మ్యాష్ చేస్తూ ఈ బెల్లం తురుము అంతా కూడా గోధుమ పిండి మిశ్రమంలోనికి కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసి తీసుకోండి. మనం గ్రైండ్ చేసి తీసుకున్నాం కానీ ఈ చపాతీలని గ్రైండ్ చేయకుండా ఇలా చేయితోనే మ్యాష్ చేసి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఈ మిశ్రమంలోనికి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్‌ని బాగా ఇలాగా మిశ్రమంలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు నచ్చినంత సైజులో ఇలాగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి. ఓకే అండి. చూసారు కదా! ఎంత ఈజీగా మనం మలీదా లడ్డుని ప్రిపేర్ చేసుకున్నాము. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీలతోనే కాకుండా ముందు రోజు మిగిలిపోయినటువంటి చపాతీలతో కూడా మనం ఈ లడ్డుని ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! చపాతీలతోటి మలీదా లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ లడ్డులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.